హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదురుపే శుభవార్త ప్రకటించడం జరిగింది. ఫైనల్గా రైతులకు ఈ మార్చి 22వ తేదీన రైతు భరోసా రెండో విడత అంటే యాసంగి సీజన్కు సంబంధించి మనకు విడతల వారీగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి విడత 6,000 రూపాయలు ముందుగా ఈ అర్హతలు ఉన్న రైతులకు మాత్రమే జమ చేయబోతున్నారు. సో ముందుగా ఏ రైతులకు విడుదల చేస్తారు, అర్హతలేంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రెండో విడత యాసంగి సీజన్కు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి ఫైనల్ తేదీని ఫిక్స్ చేసింది. ఈ నెల మార్చి 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట జిల్లాలోని నరిమెట్టలో జరిగే కార్యక్రమంలో రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను నేరుగా జమ చేయనున్నారు. మొదటి విడతగా అంటే యాసంగి సీజన్కు సంబంధించిన ఈ రైతు భరోసా పథకాన్ని విడతల వారీగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా 3 విడతలు విడుదల చేస్తారు. అందులో మొదటి విడత ఈ మార్చి 22వ తేదీన ముఖ్యంగా 1 ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ముందుగా డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది చిన్న రైతులకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి. ఈ తొలి విడత కోసం ప్రభుత్వం దాదాపు 3,590 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి మొత్తం 12,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 2 విడతల్లో 2 సీజన్స్లో అంటే ఖరీఫ్ సీజన్లో 6,000 రూపాయలు, యాసంగి సీజన్లో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు సంవత్సరానికి విడుదల చేస్తారు. సో ఇప్పుడు యాసంగి సీజన్కు సంబంధించి మొదటి విడత మార్చి 22న విడుదల చేసిన తర్వాత సుమారు 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అలాగే మూడో విడత డబ్బులను ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ 3 విడతలు పూర్తయ్యేసరికి మొత్తం కలిపి సుమారు 9,000 కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ రైతు భరోసా డబ్బులు అందరికీ రావు. ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని అర్హతలున్న రైతులకే ఈ సహాయం అందుతుంది. ముఖ్యంగా వ్యవసాయ భూమి తమ పేరుపై ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన అర్హులైన రైతుల జాబితాలో పేరు ఉండాలి. అలాగే భూమి రికార్డులు ధరణి పోర్టల్లో సరిగ్గా నమోదై ఉండాలి. అదేవిధంగా ముందుగా 1 ఎకరం వరకు భూమి ఉన్న చిన్న రైతులకు మాత్రమే మొదటి విడతలోనే డబ్బులు జమ అవుతాయి. పెద్ద ఎకరాలున్న రైతులకు తర్వాతి విడతల్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డీబీటీ విధానంలో జమ అవుతాయి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.